హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. సంతానం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. సంతానం కావాలని ఎవరు అనుకోరు? ఇంట్లో చిన్నపిల్లలు పారాడుతూ ఉంటే ఆ ఆనందమే వేరు. వారు చేసే కేరింతలు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే సంతానం లేకుండా ఇంట్లోంచి బయటికి రావాలంటే కూడా భయపడే ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు. అలాంటి సంతాన భాగ్యం కోసం ఈ రెమెడీ పాటించండి. కంచిలోని కామాక్షి ఆలయంలో సంతాన స్తంభం అని ఉంటుంది. ఆ స్తంభానికి గనక ప్రదక్షిణలు వేసినట్లయితే ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది. కంచి కామాక్షి ఆలయంలో గర్భగృహం మొత్తం 24 స్తంభాలు ఉంటాయి. అందులో 24 స్తంభాలు 24 అక్షరాల గాయత్రి మంత్రానికి ప్రతీక. అందుకనే దానిని గాయత్రి మండపం అని అన్నారు. ఇక సంతాన స్తంభం అని మనకి ఎలా తెలియాలి అంటే దానికి వెండి తొడుగు ఉంటుంది. అదేవిధంగా కిందన అడుగున నాభి కన్నం కూడా ఉంటుంది. ఈ సంతాన స్తంభానికి ఎదురుగా సంతాన గణపతి కూడా కొలువై ఉంటాడు. పూర్వంలో దశరథుడు వశిష్ఠ మహాముని సలహా మేరకు ఈ అమ్మవారి దర్శనం, కామాక్షి దర్శనం చేసుకొని సంతాన స్తంభాన్ని దర్శించుకున్నాడు. ఇక నవరాత్రులు నిష్టగా ఆచరించినందుకు అమ్మవారు దేవీ నవరాత్రుల్లో స్వప్న దర్శనం ఇచ్చి, నా 4 భుజాలు కూడా మీకు నలుగురు సంతానంగా జన్మిస్తారు అని చెప్పేసి వరం ఇస్తుంది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ అర్చక స్వాముల పర్మిషన్తో సంతాన స్తంభానికి 3 ప్రదక్షిణలు వేసినట్లయితే సంతానాన్ని పొందవచ్చు. ఇక బిలాకాశ రూపం. అమ్మవారు బిలంలోంచి ఉద్భవించి భండాసురుణ్ణి వధించింది అని మనకు తెలుసు. ఇక మనకి కంచిలో అమ్మవారు 5 రూపాల్లో ప్రత్యక్ష దర్శనమిస్తారు. అందులో బిలాకాశ రూపం, తపో కామాక్షి, ఇక మూల కామాక్షిని మనం గర్భగుడిలో చూస్తాము. బిలాకాశ రూపము తపో కామాక్షి పాదాల దగ్గరే ఉంటుంది కిందన. అక్కడ తెలియడం కోసం దాని చుట్టూ, ఆ బిలం చుట్టూ కూడా పూలతో అలంకరిస్తారు. ఇక మనం ఆ బిలాన్ని దర్శించినట్లయితే అక్కడికి వెళ్ళి మనం ప్రదక్షిణ చేయలేము కాబట్టి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పేసి ఉంది. ఇక అమ్మవారికి ఆ బిలాకాశ రూపానికి ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. ఎవరైతే కంచికి వెళ్తారో తప్పకుండా వీటిని దర్శించి రండి. అదేవిధంగా ఎవరైతే ప్రతి నిత్యము అమ్మవారి గుడిని 108 ప్రదక్షిణలు చేస్తారో వారి కోరికలు తప్పకుండా సిద్ధిస్తాయి అని, అదేవిధంగా వారికి మోక్ష మార్గము లభిస్తుంది అని ప్రతీకి. ఇక దారిద్ర బాధలు తొలగిపోవడానికి రామాయణంలోని ఏ సర్గను పారాయణ చేయాలో చూద్దాము. ఎంతో కష్టపడినా కూడా ఇంట్లో రూపాయి అనేది నిలవదు. ప్రతి నిత్యము ఏదో ఒక కష్టంతో, అప్పుల బాధతో ఉంటూ ఉంటారు. సో అలాంటి వారు ఎవరైతే ఇబ్బందుల పాలవుతున్నారో వారు సుందరకాండలోని 15వ సర్గను పారాయణ చేయండి. ఇందులో 55 శ్లోకాలు ఉంటాయి. ప్రతి నిత్యము కూడా ఈ సర్గను పారాయణ చేయండి. ఈ సర్గ మనకు ఏం తెలియజేస్తుంది అంటే, హనుమంతుడు లంకకు దర్శించినప్పుడు, లంకలోకి వెళ్ళినప్పుడు సీతాదేవి కోసం అశోకవనంలో బాధపడుతున్న సీతా అమ్మవారిని దర్శించుకుంటాడు. సీతాదేవి సాక్షాత్తు పరాశక్తి స్వరూపం. అమ్మవారిని దర్శించడం కంటే కూడా ఇంకా గొప్పది ఏముంటుంది? సో ఆ తరుణాన్ని వివరించేదే ఈ 15వ సర్గ. ఈ సర్గను పారాయణ చేసిన తర్వాత ఏదైనా పండును నైవేద్యంగా సమర్పించండి. దానిమ్మ పండు ఆంజనేయ స్వామికి ఇష్టం కాబట్టి, సుందరకాండ మొత్తం సుందరుడైన హనుమ గురించే ఉంటుంది కాబట్టి దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పించండి. తప్పకుండా మీకు ఉన్న దరిద్ర బాధలు తొలగిపోతాయి.